ఓకే గైస్, ఇది బెలూన్ కేస్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి టికెట్ హాల్, కనబచ్చేది టికెట్ హాల్. ఇది మన ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఈయన చలపతి రెడ్డి అంట, ఈయనే ఫౌండర్ మన బెలూన్ కేస్కి. అండ్ ఈయన వచ్చేసి మన బ్రిటిష్ కాలంలో పోలీస్ ఆఫీసర్. ఈయన వచ్చేసి దీన్ని కనిక్కినారు, బెలూన్ కేస్ అనేదాన్ని. అసలు మంచిగా ఫోటో ది అక్కడ వెళ్ళి మొబైల్తో. మొబైల్దా ఫోటో తీస్తాం. మనం చూసుకుంటే బెలూన్ కేస్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇట్లా వెళ్ళాలి. బెలూన్ కేస్ ఎంట్రన్స్, మన బెలూన్ కేస్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే హైలైట్స్, మన ఇండియాలో అతి లార్జెస్ట్ సెకండ్ కేవ్ ఇది. మన ఇండియాలో లార్జెస్ట్లో సెకండ్ కేవ్ ఇది, బెలూన్ కేస్. వన్ 150 మీటర్. రేపు వచ్చిన బట్టి పోవడం కదా, చూసుకోరా మళ్ళీ రావు. ఫస్ట్ టైం అంటాను. అంటే ఇది నాకు వచ్చేసి ఫస్ట్ టైం విజిటింగ్ కదా, నా స్కూల్ టైం టూర్లోనే నేను ఆల్రెడీ 2 times విజిట్ అయ్యేది దీనికి. ఇది యాక్చువల్లీ వచ్చేసి నాకు ఇది 4th time విజిట్ కావడం నేను కేవ్కి. మనకి ఎంట్రన్స్ సిస్టమ్ బట్టి నెక్స్ట్ అది ఇలా ఉంటుంది మొత్తం లోపల. రీసెంట్గా 1 month బ్యాకే ఫ్రెండ్స్ అందరూ కలిసి. అండ్ ఇప్పుడు లాగ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చా. ఈ ప్లేస్ని ఎందుకు తీసుకున్నానంటే, ఫస్ట్ లాగ్కి చెప్పాయి కదా నేను స్టార్టింగ్లోనే, మన బెలూన్ కేస్ అనేది మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్ చెప్పే కదా. 151 meters హైట్ ఉంటుంది, 151 feet హైట్ ఇది. నెక్స్ట్ 10,600 అడుగులు దీని వెడల్పు. ఇక్కడ ఉంది. మనం అక్కడ చూసుకున్నట్టయితే ఇది సింహద్వారం అంట. డెఫినెట్లీ ఒకసారి విజిట్ కాండి. ఇది చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత పెద్దగా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. మీ ఇమాజిన్కి వదిలేస్తున్నాం. ఇది బ్యాటరీ సరిపోదు, ఇంకా ఈ బ్యాటరీ పెట్టారు, వేరే బ్యాటరీ. యాక్చువల్లీ క్రౌడ్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఉంది జనాభా అనేది ఇక్కడ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నా అసలు ఎక్కువ మంది ఉండే. మనం చూడొచ్చు, ఇక్కడ చూడండి లైట్ అట్రాక్షన్ చాలా బాగా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇక్కడ బండలతోనే మంచిగా స్లిప్ కాకుండా, మట్టిలో జారుతారు కదా ఒకరు ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళైనా, ఏజ్ అనే కదా, అంతా చాలా డల్గా ఉంటుంది కాబట్టి లోపల లైట్స్ ఏం లేకుండా జారుతున్న ఉద్దేశంతో బండలు మొత్తం కవర్ చేశారు బండలతో. అండ్ ఇందాక చెప్పే కదా పైన చలపతి రెడ్డి అని, చలపతి రెడ్డి హాల్ అంటే ఇది. ఓకే, చూస్తాం లోపల ఏముంటుందో. ఫ్లాష్ ఏమో, మొబైల్ ఫ్లాష్ అండి. ఇది ఫ్లాష్ ఇదరా, డిసప్పాయింట్ కాకండి. ఇక్కడ డిఎస్ఎల్ఆర్ ఫ్లాష్లో అయితే ఏం తెలియదు, మొబైల్ ఫ్లాష్తో ప్రజెంట్. ఎలా ఉంది మామ నీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? ఫస్ట్ టైం కదా విజిట్ కావడం, ఎట్లా ఉంది? ఇప్పుడే అదే లోపలికి వచ్చింది, ఇంకా ఏం తెలుస్తుంది చూడాలంటావా? ఇక్కడ ఒక నిమిషం, ఇట్లా ఇదేదో మీకు ఐడియా ఉంది? ఇది
అంటే పూర్వకాలంలో అంటే మనకి ఇప్పుడంటే లైట్స్ ఉండే, అప్పుడు లైట్స్ ఉండేది కాదు కదా. సో దాన్ని దేనికి యూజ్ చేస్తానంటే దాంట్లో సంథింగ్ ఇది ఏదో ఒకటి వేసి ఇట్లా ఏమంటారు మంట రావడానికి. ఫ్లాష్ మంచిగా నీలటి ఏందేమో నీ టార్చ్ లైట్ కానీ. ఓకే, ఇంత మించిగానే ఏముండదు ఇక్కడ. టార్చ్ లైట్ ఇట్లా ఉంటుంది, ఇంకంత మించి ఏముంటుంది ఇక్కడ. ఓకే రా వెళ్దాం రా. ఓ స్లిప్ అవుతుంది, చెప్పే కదా ఇందాక మట్టి ఉంటే స్లిప్ అవుతుందని, అందుకే వాళ్ళు బండలతో కోటింగ్ కవర్ చేశారు మొత్తం. అక్కడికి నేను స్లిప్పర్స్ అని కదా షూ వాడుతున్నా, అయినా స్లిప్ అయింది. నీకు నార్మల్ పిన్ కావాలంటే మనం ఏ గంట వెళ్ళాక అక్కడ నార్మల్ పిన్స్ మొబైల్స్ ఉంటాయి, ఎవరికి ఒకరికి ఒక 50-100 ఇచ్చి మొబైల్ షాప్లో ఛార్జింగ్ చేపిస్తాం. ఇదిగా అదే చలపతి రెడ్డి హాలే. ఫ్లాష్ ఆన్ చేసి పెట్టండి మా నాదైతే ఆఫ్ చేయక ఇప్పుడు ఆన్లో పెట్టు. తుడుచుకో. యూట్యూబ్ ఇక్కడ వచ్చేసి ఏం లేదు అంతగా, ఏదో చిన్న తొట్టి మాదిరి లైక్ వాటర్ ఉంది, వాటర్ వస్తే అంతే, అంత మించి ఏం లేదు. వేరే ఫ్లాష్ ఏరా చలపతి వాష్రూమ్ అది బాత్రూమ్ లైక్ అలానే అనుకోవచ్చు. చలపతి గారు ఆయన స్విమ్మింగ్ పూల్ పొందు. ఇన్ అంట లోపలికి, అది అక్కడ ఉంది బోర్డు, మీకు కనపరాదు అనుకుంటా, అది అక్కడ కనపచ్చేది ఇన్ లోపలికి. చాలా బాగుంటుంది. %1 ఉంది దీంట్లో. నేనైతే లాగు ఇంటికాంచి బయలుదేరినప్పుడు నేను ఆల్మోస్ట్ తీయడానికి ట్రై చేశాను, కానీ ఏంటంటే ఛార్జింగ్ ఎక్కువైపోతుంది. దానివల్ల నేను లాక్ చేయకుండా ఛార్జింగ్ పెడుతూ వచ్చిన పవర్ బ్యాంక్ నుంచి. ఇది ఒక నిమిషం ముందు పోకు. చూడు బాగా ప్రశాంతంగా చూడు, నీకు కావాల్సినంత. మనకి ఫీలింగ్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేటుంది. చూస్తే మొహంలో చూస్తుంటే ఆ నవరసాలు వస్తున్నాయి, తగులుతుంది ఒక బెండ్గా. చాలా అంటే చాలా క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంది. నేను ఇది నా 4th టైం అని చెప్పాను కదా, 3 టైమ్స్ వచ్చి అప్పుడైతే ఫుల్ రష్. అసలుకి ఎక్కడ ఇప్పుడు చూడ ఎంత ఖాళీ ఉంది కదా, ఫ్రంట్ అనేది చాలా ఖాళీ ఉంది కదా. అసలు ఖాళీ అనేది మాటే ఉండదు, ఎక్కడ పెట్టినా జనాలు ఉంటారు, అంత క్రౌడ్గా ఉంటుంది. చూసారా ఆ వయసు వాళ్ళు కానీ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, వాళ్ళకి లోపల వెళ్ళి చూడాలని. కానీ లోపలైతే ఏమి ఉండదు అక్కడ, ఏజ్ రాని లోపలైతే ఏం లేదు అంకుల్. అంత మించే ఉండదు అంకుల్, చిన్నగా ఉంది, అంత మించే ఉండదు లోపల, అంత మించే ఉండదు. ఓకే, అదే అంకుల్ చెప్పినట్టు ఏదో తప్ప చేసే హాల్ మాదిరి ఉంటుందంట అక్కడ, అంత మించే ఉండదు. ఏం ఉండదు చెప్తాను కదా. చెప్పు, ఎందుకు చూస్తావా? ఏ నాదేముంది, నేను 4 టైమ్స్ విజిట్ అయ్యారు దీనికి, మొత్తం చూసేసాం. నీకు చూడాలని చెప్పు, పోదాం. పెద్ద బ్యాచ్ ఉంది వీళ్ళది. సైడ్ కొద్ది నువ్వే పడతాను, సైడ్ కొద్ది. యూట్యూబర్, వీడియో రికార్డ్ ఇస్తాను, యూట్యూబర్. వెళ్తామా? ఏం ఉండదు, నేను ఏదో చూసినా చెప్తున్నా. మా వాడు ఫస్ట్ టైం కదా, వాడు వెళ్ళాలంటాను, సో అందుకే ఇంకా వెళ్ళక తప్పలేదు. అయినా మీకు చూపించాలని ఉద్దేశంతో వెళ్తాను. ఆల్రెడీ నేను 3 టైమ్స్ చూసా దీన్ని. ఫ్లాష్ ఏమో ఫ్లాష్ చెప్పాను కదా, మొత్తం తప్పా చేసినట్టు ఉంటుంది ఇక్కడ, ఏముండదు అంత మించి. మనకి ఎయిర్ రావడానికి ఎయిర్ లెవెల్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. మన ఎయిర్ లెవెల్ కోసం ఇక్కడ ఉందా. ఇందాక ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీలో, కొత్త బ్యాటరీ వేసిన ఇప్పుడే. మా వాడికి సిగ్నల్స్ లేవన్నీ డిసప్పాయింట్ అవుతాను ఇక్కడ ఏరియాలో.
ఏం చేస్తాడు ఇక్కడ సిగ్నల్స్తో? ఎందుకు ఛార్జింగ్ అని అబ్బా కొండలతో కొట్లాడచ్చు నా ఛార్జింగ్. ఊడల మర్రి మండపం అంట లోపలికి మేము స్ట్రైట్. ఊడల మర్రి మండపం. ఇట్లా వెళ్తే ఇట్లా తిరుక్కొని రావచ్చు. ఇట్లా వెళ్తే ఇట్లా తిరుక్కొని రావచ్చు. కోటి లింగాలంట ఇక్కడ. రాశి కోటి లింగాలు ఇట్లా వెళ్తే కోటి లింగాలు వస్తుందంట. చూద్దాం. మంచిగా లైట్ ఎఫెక్ట్స్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. మనం దాని వరకు ఇబ్బంది లేదు. చూడు మా బాగా నాతో పాటు నువ్వు రాకుండా నీ పాటి నువ్వు చూస్తున్నాడు. గృహ ఇక్కడ ఎవరిస్తే బాగుంటుంది అంటే ఫ్యామిలీతో వస్తే బాగుంటుందా లేకుంటే? ఎందుకని? మా వాడు లవర్స్తో వచ్చే బాగుంటుందంట ఏమైనా మాట్లాడుకోవడానికి. ఓకే, ఫ్యామిలీస్ లవర్స్ ఎవరితోనే విజిట్ కావచ్చు. చాలా మంచి ఏరియా. ఒకరు ఆస్మాయిల్ ఉన్న వాళ్ళకి అయితే ఒకరు కేర్గా ఉండండి. కోటి లింగాలు ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. చూసి ఆల్రెడీ మంచిగా వీళ్ళు బండలతో కవర్ చేశారు దీన్ని. ఫ్లాష్ చేస్తాం. ఏదో యువతంతా ఇక్కడే ఉంది. ఓకే, వర్షాలు పడినప్పుడు స్టోన్ నుంచి వాటర్ కిందకి డ్రిప్ అవుతూ అందులోని మినరల్స్ కాల్షియం డిపాజిట్స్ వాటర్ వరకు ఇది ఫామ్ అవుతాయి అనమాట. అట్లా 1 by 1 డ్రాప్ అన్నప్పుడు కింద పైన అతుకుంటూ మన ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఇప్పుడు మీ ఆర్చింగ్ ఉన్న చుట్టూ ఏదైనా పైన వాష్రూమ్ ఏదైనా వాటర్ స్టోరేజ్ చిన్న వాటర్ డ్రిప్ అయినప్పుడు వైట్ గా ఫామ్ అవుతుంది. వాటిని స్టాలక్టైట్స్ అంటారు అనమాట. సిమెంట్ కెమికల్స్ అవి అట్లా అలాగ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి రాక్ స్ట్రెంత్ను బట్టి ఆ మూవ్మెంట్ ఉంటుంది. ఒక్కో చోట ఒక ఇంచు మూవ్ అవడానికి కొన్ని చోట 40 years పడుతుంది. అదే 1 inches మూవ్ అవడానికి కొన్ని చోట 180 years 180 + 250 కూడా పడుతుంది. అంటే రాక్ స్ట్రెంత్ను బట్టి మూవ్మెంట్ ఉంటుంది. ఈ బెరింకియోస్ ఏరియాలో ఒక ఫామ్ అవటం 1 inches ఫామ్ అవడానికి మస్తు యాక్షన్ చేస్తాను. ఇండస్ట్రీ బాగున్నా లోపలికండి. ఇక్కడి నుంచి వెళ్ళాలంట లోపలికి. మనుషులు బట్టి ఏరియా అసలుకి ఇది. స్టోన్ సముద్రం ఇవి. స్టోన్ సముద్రం అని అంటాను కదా. యాక్చువల్లీ వెనకాల ఒక బ్యాచ్ ఉంది, పెద్ద బ్యాచ్, అంకుల్ వాళ్ళ బ్యాచే. మన ఫాదర్స్ అంత ఏజ్ ఉంటుంది. చాలామంది వచ్చారు. ఒకటి లైక్ మినిమం 10 members దాకా ఉంటారు. వాళ్ళతో పాటు ఒక గైడ్ ఉంటారు. టైం ఎంత? 1:30 30 13. సో చూడండి అసలుకి ఏమన్నా అసలుకి వేరే లెవెల్. ఒక్కసారి నా విజిట్ కాండి అబ్బా ఈ ప్లేస్కి. మాయా మందిరం, పాతాళ గంగ. ఇట్లా వెళ్తే మాయా మందిరం వస్తుంది. ఇట్లా వెళ్తే మాయా మందిరం వస్తుందంట. ఇట్లా వెళ్తే పాతాళ గంగ. ఫస్ట్ పాతాళ గంగ వెళ్తాం. పోయి కొన్ని నీళ్ళు చల్లుకొని చేసిన పాపాలను పోగొట్టుకుంటాం. నాకైతే లెక్కలనే ఉంటాయి. పాతాళ గంగ అంటే ఇంకా అయ్యేగా ఉండేది. అదే కదా మీనింగ్ వచ్చేది పాతాళ గంగ అంటే. పాతాళ గంగ చూడండి అసలుకి ఏమన్నా అసలుకి వేరే లెవెల్ అబ్బా.
నేను వచ్చినప్పుడు యాక్చువల్ నా పిల్లప్పుడు నా స్కూల్ టైంలో కనబస్తుంది, మీకు కనబస్తుందో లేదో తెలీదు, లైట్ ఉంటాయి మంచిగా ఇట్లా ఆటోకి ఇట్లా వేస్తారు కదా, లైట్లు వేసుకుంటారు కదా, అట్లా పైనంతా ఒక కోటింగ్, ఒక లేయర్ వస్తుంది లైట్. ఇప్పుడు అది పనిచేయడంలే, సూపర్గా ఉంటుంది. కోటిలింగాలు అనేది ఎట్లా మిస్ అయినా అర్థం కదా. పాతగంగ వెళ్తున్నా పైన, అది కోటిలింగాలు సంథింగ్ పైకే వెళ్ళాలి. మిస్ కదా, కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా నేను. పాతగంగ వెళ్దాం. దిస్ ఇస్ ద పాతలగంగ. ఇదే పాతలగంగ మనం చూసినట్టయితే కనిపిస్తుంది కదా వాటరు, దీన్ని పాతలగంగ అంటారు. చలుకు వాటర్ అందా భయం వేస్తుంది. ఓకే, మేము ఆయన ఈశ్వరు అంటారు, దాన్ని కనపచ్చేది అక్కడ శివలింగం అంటారు. మ్యాక్సిమం 5 గంటలో చదువుకొని ట్రై చేయడం కదా, ఆల్మోస్ట్ 5 గంటలో ఒకటి ఉంది, అక్కడ వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ అక్కడ చదువుకుంటాం. ఓకే రిపేర్లో ఉన్నదిరా. లేదు ఏం కాదు, మన నేను వచ్చినప్పుడు ఎక్కినాం రా, డ్యామేజ్ ఉంది అంతే. పైకి వెళ్దాం. కోటిలింగాలు రారా, ఏం కాదు, నువ్వు టార్చ్ చేస్తారా వచ్చి, అంతే, ఏం లేదు. వాళ్ళు మనకి ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళు చెప్పారు చాలా డ్యామేజ్ ఉందని. ఇది మొత్తం పైకి ఎక్కాలి ఇట్లా. ఏం కాదు అడ్వెంచర్ చేయాలి, లైఫ్లో థ్రిల్ ఉంటుంది. అఖిల నన్ను ఇన్స్పిరేషన్ తీసుకో, అఖిలే నెంబర్ 1, కింగ్ కొడుకు, అయ్యగారే నెంబర్ 1. డ్యామేజ్ అంటే ఏం లేదబ్బా, ఇట్లా ఇక్కడ పొట్లు పెట్టుకోవడానికి అదేం లేదు. సో వీళ్ళు ఇంత లోపల తెచ్చి ఇంత ఐరన్ అసలు ఎట్లా ఫిక్స్ చేశారు. ఇట్లా వెళ్తే వస్తుంది పాతాళగంగ, కోటిలింగాలు. నేను చెప్పాను కదా, కోటిలింగాలు వస్తాయి. ఇట్లా వెళ్తే మిస్ కాలేదు, మిస్ అయ్యా అని అన్నాను, జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా కొద్దిగా. ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టని ప్లేస్ అబ్బా అని అడిగితే బెలూన్ కేవ్స్. ఇక కోటిలింగాలు అంటే ఇవే ఫ్రెండ్స్. కోటిలింగాలు అన్నారు కదా ఇందాక, ఇవే. ఈ టార్చర్ అక్కడ 2 రూపాయలు తీసుకో, మంచిగా వస్తుంది. అక్కడ టార్చ్, ఇవి కోటిలింగాలు అంటే. నువ్వు కొద్దిగా ముందు వెళ్ళేం కాదు, నా పొంద ఇట్లా పోయే కొద్దీ పోయినట్టు ఉంటాయి. వీటిని కోటిలింగాలు అంటారు. కనిపిస్తున్నాయి కదా, బొమ్మ చూస్తావు లోపల వెళ్ళి. ఇంకేమన్నా ఊపిరి ఆరంలో అంట, మా వానికి బ్రీత్. ఇక్కడ ఆక్సిజన్ లేదు, నిజమే. ఆక్సిజన్ లెవెల్స్, ఓ మై దేవుడా, కొట్టికింది, బాగా గట్టి కొట్టికింది ఊపికి. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. చూడండి లైట్ ఇక్కడ ఎయిర్ వస్తుంది. మా వాడు ఇన్స్టాల్ ఇప్పుడే రాడంటాడు. నేను చెప్తున్నా, టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా, మనము ఎన్నిసార్లు విజిట్ అయినా బోర్ కొట్టని ప్లేస్ ఏదంటే మా సైడ్ వచ్చేసి బెలూన్ కేవ్స్. స్వెట్ ఎక్కువ వస్తుంది, నాకు రామలే కదా. ఇక్కడ హైట్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది.
షార్ట్ ఉన్న వాళ్ళకి అయితే ఇబ్బందిలే, ఆరామ్స్ వెళ్ళొచ్చు. హైట్ ఉండే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. మాయా మందిరం, ఇక్కడ వెళ్తే మాయా మందిరం వస్తుంది. మాయా మందిరం మీరు మళ్ళీ అక్కడ మాయా మందిరం ఏదో ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయకుండా ఏముండదు, ఖాళీగా స్థలం ఉంటుంది. ఇదే మాయా మందిరం. మాయా మందిర్ ఇక్కడ కానీ వీళ్ళతో ఒక గైడ్ ఎవరు ఉండరు. ఏరోస్ ఉంది ఇక్కడ అందరు పయించాలి. ఎక్కడ ఏరుస్తే ఎక్కడికి పరిగెత్తాను మా వాడైతే అసలుకి ఉండలేకపోతాడు, ఫ్యాట్ ఎక్కువ ఉంది బాడీలో. ఎగ్జిట్ మాయా మందిరం చూసినాం, కోటిలింగాలు చూసాం, నెక్స్ట్ పాతలగంగా చూపించాం. నెక్స్ట్ ఏముంది ఇంకా ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ అవతల ఒకటి వేవ్ ఉంటుంది. నెక్స్ట్ బయటకి ఇట్లనే ఇట్లా వచ్చాం, ఇట్లా వచ్చిందాక అంతేనా, బయటకి అవుట్. ఓకే వెళ్దాం. ఫస్ట్ టైం విజిట్ అయ్యే వాళ్ళకి అయితే మంచి థ్రిల్లింగ్ ఉంటుంది. ఉంటాయి సార్, లోపల వెళ్ళాలి కొద్దిగా. అసలు సాలిడ్ రాక్ తెలుసా అసలుకి ఏమన్నా. ఏమన్నా పాట పాడ మా వాళ్ళకి బోరు కొడుతుంట చూసిన వాళ్ళకి. పాడినట్టుందంటే ఎవరం మా వాడికి. నెక్స్ట్ మ్యాక్సిమం ట్రిప్ వచ్చేసి నేను మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళాలని ట్రై చేస్తాను. శ్రీశైలం ట్రిప్ ఈ ఫస్ట్ ట్రిప్ జరిగినంత ఇదిగైతే ఉండదు. వాట్ ఇస్ దిస్? ఫస్ట్ లాగ్ చేసినట్టు అయితే ఏం చేయను. ఫస్ట్ లాగ్లో కొద్దిగా తెలియక మిస్టేక్ చేసాం, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఫస్ట్ లాగ్ కదా, 19 years అబ్బాయికి కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, ఏమనుకోకండి. నెక్స్ట్ లాగ్ నుంచి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం మంచిగా మ్యాక్సిమం చెప్తున్నా, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం టు బీ హానెస్ట్ చెప్తున్నా. డెఫినెట్లీ మిమ్మల్ని సెకండ్ లాగ్ నుంచి మంచిగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాం, మంచి కంటెంట్ ఇస్తాం. వీలైనంత వరకు నా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు. అయ్యో బ్రో యూట్యూబ్ పిల్లాడు కదా అంటే అయ్యో బ్రో నడికి ఏం చేయాలి అర్థం కాక చేయి ఊపాడు. ఓకే హాయ్. ఇప్పుడు విజ్ చేశాడు. ఇప్పుడు వచ్చిందనమాట దానికి బ్రెయిన్లోకి నేర్పింది. నేను ట్రై చేసి ఆల్రెడీ ఏమని మాకు ఒక గైడ్ కావాలని అడిగాను పైన. లేదు సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇప్పుడు 2-3 ఉంటే వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళిపోయారు, కింద వాళ్ళకి బుక్ చేసుకొని వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. ప్రజెంట్కి అయితే ఇవ్వలేరు, మీరు వెయిట్ చేయాలి, ఒక 1 hour 2 hours అట్లా వెయిట్ చేయాలండి.
నేను ముందుగానే చాలా లేట్ చేశాను ఇక్కడికి. మార్నింగ్ 7కి బయలుదేరుతామని టైమింగ్ పెట్టుకుంటే 8:30కి బయలుదేరిన బద్వేలో మా ఇంటికి నుంచి. మా వాడు నన్ను మామూలుగా వేసుకోవాలి రైట్ లెఫ్ట్. ఊడల మర్రి మండపం వెళ్ళమా లేదా? నా పొందా మళ్ళీ ఏముంది. మా వాడు రైట్ లెఫ్ట్ వేసుకుంటారు. 6 నుంచి వాడు వెయిట్ చేస్తా నా కోసం. ఎప్పుడు రా ఊడల మర్రి మండపం. ఇందాక అట్లా వెళ్ళినాం, ఇట్లా వెళ్ళకుండా చూస్తురా. 8:30 అయింది మార్నింగ్ హౌస్ నుంచి బయలుదేరే లోపల. టైం వేస్ట్ అయితే చాలా చేశాం. మళ్ళీ 1 అవర్ 1.5 2 అవర్స్ వెయిట్ చేయమన్నాడు గైడ్ కోసం. నీ గైడ్ కోసం ఎందుకు అడిగానంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అడిగాం. అక్కడైతే ప్రజెంట్ గైడ్స్ అనేది అవైలబుల్ లేదు సార్ మాట్లాడ ప్రజెంట్ అన్నారు. ఓకే రైట్, పర్వాలేదు. నేను 4 times విజిట్ అయ్యాను. వాళ్ళంత ఇన్ఫర్మేషన్ లేకపోయినా కానీ, ఇది 4th టైం విజిట్ కావడం, వాళ్ళంత ఇన్ఫర్మేషన్ లేకపోయినా కానీ జస్ట్ చూపించగలను బెలూన్ కేవ్స్ వరకు. ఉన్న వాళ్ళు అసలు బుక్ చేసుకొని తీసుకుపోయారంట, మనకి ఏం చేయలేం కదా. మొత్తం అసలుకి బండలతో అయితే అసలు ఆస్తంగా పరిచారు ఇక్కడ, స్లిప్ కాకుండా. మీకు కనిపిస్తుంటే ఫోటోలో మరీ మండపం. ఇక్కడ వాటర్ కడతాను. విజిట్ కాలేదు దీనికి. ఇట్లయింది, ఇంకొక వే ఉంది. యా, ఊడల మర్రి మండపం ఎంట్రన్స్. ఇక్కడ నేను ఇంకా వాళ్ళ గైడ్ కోసం 2 hours వెయిట్ చేస్తే నాకు టైం వేస్ట్ అయితే నేను మళ్ళీ యాగంటి వెళ్ళేది. ఇప్పుడు అక్కడ పూజారితో మాట్లాడాలి ఆయనతో. మ్యాక్సిమం యాగంటి అయితే ఓన్గా అయితే తీయను, మీకు పూజారి దాతోనే లాగ్ చూపిస్తా. పూజారితో, స్వామితోనే, పూజారి గారితోనే. సో టైం ఎంత? అడ్జస్ట్ మనం వెళ్ళచ్చు 2 గల్లా నుంచి. సాలిడ్ రాక్స్. ఈ సైడ్ అంతా బురద వస్తుంది. అయినా చెప్పులు కానీ తెగిపోయాయి. ఇక్కడ అంత ఇదిగా ఉంటుంది, అంతా బురద వాటర్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఈ సైడ్ ఊడల మర్రి మండపం సైడు ఇది మామూలు అడ్వెంచర్ అది. ఇక్కడ మధ్యలో స్లిప్ అవుతుంది. ఇక్కడ వామ్మో, అప్పుడే అన్నలేదో స్లిప్ అయింది నాకు. ఇదే ఊడల మర్రి మండపం. ఏమన్నా అసలు వేరే లెవెల్ కదా ఊడల మర్రి మండపం. ఎట్లుంది మా ఊడల మర్రి మండపం? ఆ వాడు కామెంట్స్ ఇచ్చి ఇలాగపోతున్నాడు ఏమన్నా బాగుంటుందని. ఇదంతా ఊడల మర్రి మండపం సంబంధించింది. అంతా బుడద, లైట్ కింద ఫ్లాష్ చూపిస్తుంది. బుడద ఎక్కువ ఉంటుంది, ఇక్కడ చూసుకొని నడవాలి. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఈ ఊడల మర్రి మండపంలో ఫ్రెండ్స్తో ఒక మెమరబుల్ ఉంది. ఫ్రెండ్స్ అందరికి బుడద అయింది, నా ఒక్కడిని గాల. ఇట్లయింది అవుట్ ఇట్లా వచ్చింది. ఫ్రెండ్స్ అందరికి కాళ్ళకి వాళ్ళ చెప్పులకి ఇప్పుడైనా తక్కువ ఉంది, అప్పుడైతే వాటర్ అంతా చాలా హెవీగా ఉండే. ఎట్లేమొస్తుంది? పదమా పదమా ఎట్లా? మా ఫ్రెండ్స్ అందరికీ ఎంత 5 members వచ్చాం. 6 members లాస్ట్ మంత్లో. 6 members వస్తే 5 members అందరు కాలంతా బురద పూసుకుంటారు. నా ఒక్కనికి బురద కాలేదని వాళ్ళు కావాల్సిన నన్ను పట్టుకుని ఇద్దరు షూకి బురద పోయడం చాలా చేసిండ్రు. అసలుకి ఆ షూ అంతా గలీజ్ చేసి పెట్టినాం. అది వైట్ షూ, వైట్ స్నిక్కర్స్. మొత్తం స్వెట్, బాడీ అంతా. నాకు అసలు ఫ్యాట్ లెవెల్ నాకు చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది నా బాడీలో. నాకే ఇంత స్వెట్ వచ్చింది. మా వాడికి అయితే మామూలుగా ఉండదు ఫ్యాట్ లెవెల్. వాడైతే ఇంకా స్నానం చేసి ఉంటాడు. నేనే ఆల్మోస్ట్ నేను స్నానం చేసేసిన ఈ స్వెట్తో, చెమటతో. ఓకే, మొత్తం చూపించాను అనుకుంటా మీకు. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినా, కానీ గైడ్ ఇచ్చినంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేను, ఏమనుకోకుండా ఒక్క విషయంలో. యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, నేను పేరు పెట్టి మెన్షన్ చేయాలి ఎందుకంటే చేస్తే బాగుండదు.
వాడు ఇంకా ఆగం చేస్తాడు ఇలాంటి ప్లేస్లకు వస్తే. వాడు లేనిది ఆడ క్రియేట్ చేస్తే 1కి 10 యాడ్ చేసి చెప్తాడు. మీకు ఇప్పటికీ అర్థమైంది అనుకుంటాను ఆ ఛానల్. అట్లా ఇవ్వలే నేను, ఎందుకంటే ఉన్నదే సారీ ఆయాసం ఎక్కువ ఉంది లోపల, ఆక్సిజన్ లేక మాట అనేది రాలేకపోతుంది నోట్లోంచి. ఉన్నట్టు చూపడానికి ట్రై చేయాలి, కానీ ఆడ లేనిది ఉన్నట్టు చూపించి 1కి 10 యాడ్ చేసి నా వల్ల అయితే చెప్పడము. సో అందుకు ఉన్నట్టు చూపించిన. నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ అని తెలీదు. నా స్కూల్ టైంలో 9th క్లాస్లో, ఆ టైంలో 9th 10thలో అంటే వచ్చి ఆల్మోస్ట్ 5 years ఎబో అవుతుంది. అప్పుడు గైడ్ ఒకసారి 2 times వచ్చినప్పుడు ఒకసారి గైడ్ని పిలిపించాము మా ప్రిన్సిపల్. అప్పుడు ఆయన చెప్పారు, అంటే 5 years అంత ఏం గుర్తులేదు. 1 hour రికార్డ్ చేసినాం మామ. 1 hour పైనుంచి కింద దాకా. మొత్తం తడిచిపోయాం ఫుల్గా. అదో చూడు మా వాడు స్నానం అంటాను అప్పుడే. యాక్చువల్లీ ఈరోజు ఈయనకి కాలేజ్ ఉంది, కడపలో చదువుతుంటాడు హాస్టల్లో. ఇంటికి వచ్చాడు నిన్న. కాలేజ్ వెళ్తుంటే ఒక మాట అడిగినా, ఇట్లా వెళ్తున్నారా వస్తావని. దాన్నే ముందు పానిండు. ఎట్లా మా వాడు ఫస్ట్ టైం కాబట్టి విజిట్ కావడం, సో ఎగ్జైట్మెంట్తో వచ్చాడు. నేను డిసప్పాయింట్ అయినా లేకుండా ఎట్లా ఉంది మామ? బ్రహ్మాండంగా ఉంది. గైడ్ ఉంటే మనతో పాటు మంచిగా ఉంటుంది, ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. అయినా తెలుసుకోమని చేసేది ఏమి ఉండదు అనుకోడు. అతనికి మళ్ళీ అమౌంట్ వేస్ట్. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి గైడ్ తీసుకొని పోవాలి. నేనైతే నిజంగా టు బీ ఆనెస్ట్ చెప్తున్నాను, నేను మంచి ఇన్ఫర్మేషన్ మంచి కంటెంట్ ఇవ్వాలి ఉద్దేశంతోనే గైడ్ అడిగా. వాళ్ళు 2 hours 1.5 hour వెయిట్ చేయాలన్నారు. ఇప్పటికే 2 అవుతుంది టైము. నేను వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు 3కి వచ్చి, వాళ్ళు వచ్చిన తర్వాత ముగ్గురు ఉంటారు. ముగ్గురులో ఇద్దరు రానన్నా ఒకడైనా వస్తారు ఆల్మోస్ట్. అది వాళ్ళు ఎట్లా 1.5 hour ఈజీగా చూపిస్తారు. వాళ్ళు చూపించడానికి 1.5 hour పడుతుంది. నేను అంత ఇన్ఫర్మేషన్ ఇలా పోయినా నాకు రికార్డ్ చేసిన దానికి 1 hour పట్టింది. ఎగ్జాక్ట్లీ టైం రికార్డ్ అయింది ఇక్కడ. వాళ్ళు వస్తే 1.5 hour పక్క అవుతుంది. 5-6 దాకా అయినా ఉంటాను, పక్క అయినా ఉంటాను. యాగంట పోయేది ఎప్పుడు, ఆడ లాగ్ చేసుకుని ఎప్పుడు రికార్డ్ చేసుకునే ఉద్దేశంతో చెప్పా. ఏమైంది కూర్చున్నావు అప్పుడే? ఓపిక అయిపోయిందా? ఆకలి వేస్తుందా బాగా? నాకేస్తున్నావు, తినాలి బాగా, ఏమన్నా లాగించాలి మంచి హోటల్లో కూర్చొని. ఇక్కడ దిగలేమా? నేను వెళ్తే ఏమైనా నడుస్తురా? మీకోసం పెద్ద అడ్వెంచర్ వేస్తున్నా, మంచి వ్యూ చూపించాలని. సో నేను కిందికి పోస్తాను, నేను మంచి ఫోటో తీస్తా పైనుంచి. కిందికి వెళ్ళదు అక్కడ ఎండ వాళ్ళ కాడికి. నేను పైనుంచి తీస్తారా వ్యూ బాగుంటుంది. నాకంటే ఇట్లా నేను కిందికి వెళ్తా. ఇక్కడికి రా నేను, ప్లీజ్ మామ రారా. ఇంకా ఆంచి దిగు, ఆంచి ఇట్లా దిగు ప్లీజ్. ఆంచి ఇట్లా దిగి ఇట్రా. హ్యాపీ ఇక్కడ చూడు, ఇక్కడ ఎండ వస్తుంది. ఒకసారి అక్కడ వెళ్ళి చూస్తాను, మంచిగా వస్తుంది మేము. సన్లైట్ ఎక్కువ పడుతుంది కింద, క్యాప్చర్ కావడంలో. సరే ఇది అక్కడ నీట్ ఉంది చూడు, అక్కడి నుంచి తినన్ను. ఇది కానీ క్యామ్ పట్టుకో, క్యామ్ రికార్డ్ ఉంది. ఓకే కూర్చోమా మంచిగా కూర్చో. ఇట్లా సూపర్ వస్తుంది వ్యూ. పట్టుకోండి భద్రం రే, పడింది అనుకో ఏం లాస్ట్లో అమ్ముకోను నేను. ఈ బండ పడకొద్దురా ముందుకు చూడు. అసలు పాయింట్ వ్యూ చూసుకో, కెమెరా వ్యూ ఎట్టుందో చూడు. కూర్చో. ఇంకా తప్పకుండా చేస్తాను మనుషులు అనేక పడాకనే మళ్ళా. ఓకేనా? ఫోటోది మంచిగా. వెళ్తుంది అప్పుడు ఆడేందో ఉంది అంతే.
చేస్తాను నేను, ఓపిక ఉండాలి దేనికైనా. వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ ఇస్తే మటుకు మంచిగా చేస్తాం. ఓకే. అండ్ లాస్ట్ టైం ఒకసారి తాతను చూసుకో మొత్తం. చలపతి రెడ్డి ఫౌండర్ బెలూన్ కేవ్స్. 20-25 వస్తాయి. 20-25 వస్తుంది. రోడ్డు బాగానే ఉందిరా, ట్రై చేస్తా. ఆల్మోస్ట్ అక్కడక్కడ కొద్దిగా బాగాలేదు. నువ్వు భయపడకుండా కూర్చుంటానంటే 10 నిమిషాలు పెడతా.